చెప్పండి సాయంత్రం ఎందుకు అవుతుంది? ఉదయం ఎందుకు అవుతుందో సాయంత్రం అంతే అవుతుంది. అదే లాజిక్ గా చెప్పాలి. లాజిక్ గా చెప్పాలి అంటే మీరు ఆడపాప అయిపోయినారు. చెప్పండి సాయంత్రం ఎందుకు అవుతుంది? సాయంత్రం ఎందుకు అవుతుందంటే మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో మాకు అర్థం కాదు. మేమేం ఆలోచించలేదు, మీరే చెప్పాలి. ఎందుకు అవుతుంది అని అంటే ఇప్పుడు ఉదయం ఎందుకు అవుతుంది దానికి సమాధానం చెప్పి సాయంత్రం కూడా నేను ఎందుకు అవుతుంది చెప్తాను. మధ్యాహ్నం ఎందుకు అవుతుంది, సాయంత్రం ఎందుకు అవుతుంది, ఉదయం ఎందుకు అవుతుంది, రాత్రి ఎందుకు అవుతుంది, ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమాలు జరగాలి అనేది మీరు చెప్పండి సాయంత్రం ఎందుకు అవుతుంది? మీరు చెప్పండి సాయంత్రం ఎందుకు అవుతుంది? అదే చెప్పండి సాయంత్రం ఎందుకు అవుతుంది? మీరు చెప్పండి మీ వర్షాల్లో. సూర్యుని యొక్క మహిమ అది. సూర్యుడి వల్లనే మనకంతా కలిగేది. సాయంత్రం అవ్వాలంటే ఆయన కుక్తాడు, కుక్తేనే సూర్యుడు అవుతాడు. మనకు మబ్బు వస్తుంది. మబ్బులో కూడా కొన్ని పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, నిద్రపోకుండా కూడా. అసలుడే గాని మహానుభావుడు. కంపెనీ పనులు ఉన్నాయి, డ్రైవింగ్ లో ఉంటారు, ప్రయాణంలో ఉంటారు, అన్ని కూడా నడుస్తూనే ఉంటాయి పగులు రాత్రులు. ఏం చెప్పావురా? దానికి బ్రేకింగ్ అనేది ఉండదు. ఇది మీ వర్షన్. మీరు చెప్పండి సాయంత్రం ఎందుకు అవుతుంది? రొటేషన్ పగులు రాత్రి అవుతుంది, దినచర్య పగులు రాత్రి ఆటోమేటిక్ గా రాత్రి అయితే పగులు, పగులు అయితే రాత్రి. మీ వర్షన్ కావాలి అంతే. మా వర్షం మేము చెప్పాము, మీ వర్షం చెప్పండి. మా వర్షన్ ఏం లేదు, మీ వర్షనే మాది. అందులో బెస్ట్ ఆన్సర్ ఏంటో మేము తీసుకుంటాం. మా వర్షం చెప్పాము, బాగానే చెప్పారు. ఇదే కావాలి చెప్పండి మీరు. పెద్ద చెప్పాడు కరెక్ట్. అది మీరు మా డౌట్ మీరు చెప్తే మా డౌట్ తీరుతుంది. మాది అదే వర్షన్. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సాయంత్రం ఎందుకు అవుతుంది, ఉదయం ఎందుకు అవుతుంది, మధ్యాహ్నం అనేది కాదు. ప్రకృతి సిద్ధముగా రోజు తిన్నామా పడుకున్నామా తెల్లారిద్దా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనేది ఆలోచిస్తూ ఉంటాం. అంతేగాని వేరే వేరే అవుతుంది. అమెరికాలో పగలైంది, ఇండియాలో రాత్రి అయింది, ఇట్లా ఆలోచిస్తే కుదరదు. ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం జరగాలో అలా జరుగుతుంటుంది అన్నమాట. అవునా కాదు? సాయంత్రం ఎందుకు అవుతుంది? మీ దగ్గర ఉన్నది ఏంది? మాదే ఇప్పుడు కొన్ని చెడుగా తీసుకుని పడుగా మీలాంటి ఆడాలి, మీ దగ్గర ఉన్నది లేనిది ఏది, మా దగ్గర ఉన్నది అన్నాను. మీ దగ్గర జడ ఉంది, మా దగ్గర జడ లేదు, అంతే కదా. మీ దగ్గర జడ ఉంది, మా దగ్గర జడ లేదు. వేసుకునే దానికే లేవు ఎంట్రుకలు. బాగా చెప్పారు. ఈవినింగ్ ఎందుకు అవుతుంది జస్ట్ మీ వర్షన్ బట్టి చెప్పండి. ఏదో ఒకటి థాట్ వస్తుంది కదా. మార్నింగ్ ఈవినింగ్ అవ్వాలి కంపల్సరీ కాబట్టి ఈవినింగ్ అవుతుంది. అంతేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఈవినింగ్ ఎందుకు అవుతుంది? అంతే. మార్నింగ్ కావాలి కాబట్టి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. మార్నింగ్ అవ్వదు కాబట్టి ఈవినింగ్ అవుతుంది. అదే మార్నింగ్ అవ్వాలి కాబట్టి ఈవినింగ్ అవుతుంది. ఇలా వచ్చారా లాజిక్? ఇంకేమైనా ఉందా ఇంకా లాజిక్? అంటే అందరం పడుకోవాలి కదా, నిలవాలి కదా, రెస్ట్ తీసుకోవాలి కదా బాడీ. రెస్ట్ కోసం ఈవినింగ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఎలా తెలుస్తుందో చెప్పండి మీ వర్షన్ లో. అది ఇంటెలిజెంట్ క్వశ్చన్ ఏం కాదు, జస్ట్ నార్మల్ మీ వర్షన్ బట్టి. ఎలా అయిద్దంటే సాయంత్రం ఎందుకు అవుతుంది? సూర్యుడు ఉదయిస్తాడు, అలాగే అస్తమిస్తాడు కదా, సో అందుకని ఈవినింగ్ అవుతుంది. అంతే కదా. ఓకే.